ఈ చెవిటి పిల్లలు, గుడ్డి పిల్లలు ప్లస్ ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ కూడా కరీంనగర్, హైదరాబాదు, మిర్యాలగూడ. ఇది ఫర్ టోటల్ గా ఈ పిల్లలకు నేను వార్డెన్ గా, టీచర్ గా, ప్రిన్సిపల్ గా వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడంలో, తర్వాత సంఘంలో వాళ్ళని మామూలుగా సర్దటంలో, పేరెంట్స్ కౌన్సిలింగ్ చేయటంలో, ఇట్లా ఎన్నో రకాలుగా మేము వాళ్ళకి సాయం చేసే యొక్క ఆధారాలు టోటల్ గా అంటే మనం త్రూ డియు టీచర్స్ డే ఇది 2009. దీని తర్వాత లేటెస్ట్ గా ఇది రాష్ట్రపతి అవార్డు కూడా నేను మొన్న 5వ తారీఖు సెప్టెంబర్ ఈ నెల 5వ తారీఖులో ఢిల్లీలో జరిగినటువంటి విజ్ఞాన భవన్ లో రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఇది నేను అంటే జాతీయ ఉత్తమ బెస్ట్ టీచర్ గా స్పెషల్ కేటగిరీ సెకండరీ ఎడ్యుకేషన్ లో ఇది మొన్న 5th నేషనల్ అవార్డ్ ఫర్ టీచర్స్ 2010 ఇది అనమాట. సో ఈ రకంగా నేను 38 years గా ఈ ఫీల్డ్ లో ఇన్ వేరియస్ కెపాసిటీ ఐఎమ్ సర్వింగ్ ఫర్ దెమ్. అది అనమాట. స్పోర్ట్స్ గేమ్స్ ఆడతారు, మైమ్ చేస్తారు. ప్రస్తుతానికి బీఈడి అసిస్టెంట్ గా చేస్తానండి. నేను 88లో జాయిన్ అయ్యాను, కుట్టి టీచర్ గా జాయిన్ 2003లో బీఈడి టీచర్ గా ప్రమోట్. బాగుంటుందండి, మనం చెప్పిన దాన్ని వెంటనే గ్రహిస్తూ ఉంటారు. ఉన్నాయండి. ఆసక్తి ఉంటదండి, కొంచెం తక్కువగానే ఉంటది. 1కి 2 సార్లు చెప్తే ఏదైనా తప్పుపోయిందనుకో అది మరలా గనక మనం ఇప్పి ఇట్లా కుట్టాలి అది అట్లా మనం 1కి 4 సార్లు చెప్పే కొద్దీ వాళ్ళు తరువుగా వస్తారు. నేను సోషల్ స్టడీస్ టీచర్ అండి. 91లో నేను అపాయింట్మెంట్ అయ్యాను. ఒంగోలులో 16 years చేశాను. 2007లో ఇక్కడికి వచ్చానండి. 4 years అయింది. సోషల్ అన్ని సైన్ లాంగ్వేజ్ అండి. భూమి సైన్ లాంగ్వేజ్, భారతదేశము, వరల్డ్ మ్యాప్ అట్లా చెప్పడం వింటారు. అయితే ఈరోజు చెప్పినప్పుడు బాగానే ఉంటుంది రియాక్షన్. తర్వాత మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ కొత్తగా ఫీల్ అవుతారు వాళ్ళు, మళ్ళా మర్చిపోతారు వాళ్ళు. కొంచెం జ్ఞాపశక్తి తక్కువ ఎడ్యుకేషన్లో మాత్రం. ఈ అదర్ యాక్టివిటీస్ ఉంటుంది, విసిగిపోవడం ఏమి ఉండదండి. చెప్తూనే ఉంటాం, మళ్ళీ ప్రతిరోజు కొత్తగా చెప్తూ ఉంటామండి.